పిల్లలకు మగ లేదా ఆడపిల్లలకు ఈ గొంతులో వచ్చేటువంటి గళ గ్రంథులు టాన్సిల్స్ అనే సమస్య గురించి చెప్పుకుందాం. ఎందుకు వస్తుంది ఇది? పెద్దలకున్న విదేశీ విష నాగరికత పట్ల ఉన్న అతి పిచ్చి బిడ్డల పాలెడు శాపంగా మారుతుంది. ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోతే ఎంత అవమానము. తెచ్చిపెట్టుకున్నావు అప్పో సొప్పో చేసి అందులో పెట్టాలి, వల్ల పెట్టిన పదార్థాలు వాడాలి, వాడి రోగాలు తెచ్చుకోవాలి, తెచ్చుకొని మళ్ళీ ఆసుపత్రికి పోవాలి, మళ్ళీ మందులు తెచ్చుకోవాలి, మళ్ళా మింగాలి. ఇంకా రోజు బ్రతుకంతా ఇలాగా ఆసుపత్రి, ఇల్లు, మందుల షాపు. ఈ జీవితంలో విడదీయరానటువంటి భాగాలు, చెయ్యి కాలు మన శరీరంలో ఎట్లా విడదీయరాకుండా ఉన్నాయో ఆసుపత్రి రోజు పోవాల్సిందే. రోజు డాక్టర్గా దర్శనం చేసుకోవాలి. మా ఫ్యామిలీ డాక్టర్ అంటే మేము దరిద్రులం, మాకు ఎప్పుడు రోగాలుంటాయి, మాకు ఎప్పుడు డాక్టర్ కావాలి, మాకు ఎప్పుడు ఆరోగ్యం ఉండదు, మేము రోగాలతో కుళ్ళి కృషించి సస్తా ఉన్నాం మేము అని అర్థం వచ్చేది చెప్పుకుంటూ ఉంటాం మనం. పైశాచిక ఆనందము, విషాదానందం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో అతి చల్లని పదార్థాలు వాడడం వల్ల బిడ్డలకు వచ్చేటువంటి ఈ సమస్యను, ఈ గొంతులో వచ్చేటువంటి ఈ గ్రంథులు వాచిపోయి కుళ్ళిపోయి ఈ లోపల విపరీతమైనటువంటి పోటు పుడుతూ కిందకి సాగిపోయేటువంటి ఈ టాన్సిల్స్ సమస్యను ఎలా సునాయాసంగా తగ్గించుకోవచ్చో చక్కగా అనుభవాన్ని వినండి. నా పేరు జయదీప్తి. నేను న్యూ సెంట్రల్ స్కూల్లో చదువుతున్నాను, శ్రీకాకుళం. మా చెల్లికి ట్రాన్సెస్తో చాలా ఇబ్బంది పడేది. దాంతో ఎంతోమంది డాక్టర్స్కి చూపించారు, కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. అప్పుడు మన గురువు గారైన ఏల్చూర్ గారు చెప్పిన ఆయుర్వేదము ఉత్తరేణి ట్యాబ్లెట్స్ చేసింది. అది ఎలా అంటే ఉత్తరేణి ఆకులు, మిరియాలు సమభాగంగా తీసుకొని ఎల్లుల్లి రసం వేసి నూరిసి శనగ గింజంతా ట్యాబ్లెట్స్ చేసి ఉదయము సాయంత్రము గోరువెచ్చటి నీటితో వేసుకున్నట్లయితే ఆ ట్రాన్సెస్ బాధ తగ్గిపోయింది. ఇంత మంచి కానుక చెప్పిన మన ఏల్చూర్ గురువు గారికి నా పాదాభివందనం. విన్నారు కదా, ఉత్తరేణి ఆకు, మిరియాలు, వెల్లుల్లి రసం బ్రహ్మాండమైన, తిరుగులేని, అద్భుతమైన గాంధీవము లాంటి గాండ్రించేటువంటి ఆహార ఔషధం. ఈ 3 సమాన భాగాలు కలిపి మెత్తగా నూరి మనం మరీ చిన్న బిడ్డలైతే కొంచెం మన శనగ గింజంత గోళీలు, కొంచెం పెద్ద పిల్లలైతే బఠానీ గింజంత గోళీలు చేసి పొద్దున సాయంత్రం వేస్తూ ఆ దరిద్రపు ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలని పెట్టకుండా, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు ఇట్లాంటివి వాడకుండా, చల్లని వాతావరణంలో బిడ్డల్ని తిప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ సమస్య పూర్తిగా నివారణ జరుగుతుంది. జరిగిపోయింది. ఎంతోమంది బాగుపడ్డారు. ఇవాళ కొత్త విషయం ఏం కాదు. ఇది ఇప్పటికే నిర్ణయించబడినటువంటి నిజము, సత్యము, ప్రమాణము. అంతే. ఈ చక్కని మార్గాన్ని మీరు గుర్తుపెట్టుకుని దీంతో పాటు ఈ ఇంతకుముందు మనం ఒక యోగం చెప్పుకున్నాం మహాతల్లితోటి. దీని పేరు ఏం చెప్పాను మీకు నేను? శరపుంఖ అంటే తెలుగులో వెంపలి చెట్టు. ఈ వెంపలి ఈ వేళ్ళు మీకు ఇంతకుముందు చుండ్రు చెప్పాను మీకు నేను, భయంకరమైన చుండ్రుకి. ఇంకొక ప్రయోగంలో ఈ వెంపలి వేళ్లను తెచ్చి దంచి పొడి చేసి ప్లీహ వృద్ధి, పొట్ట ఇంత పెద్ద బాణలాగా అవుతుంది. బాణ కడుపు ఇక్కడి నుంచి ఎలా కదులుతుంది, నడుస్తుంది, ఇలా ఊగుతూ లట నీళ్ల బింది కనుక కొండ ఊగుతుంది అటు ఉందో అట్టలట శబ్దం వస్తూ ఉంటుంది. మొత్తం చెడు నీరు జరిపోయి ఉంటుంది. ఈ ప్లేహము పనిచేయదు, ప్లేహ వృద్ధి అంటారు. ఈ సమస్యకి తల్లి ఎంత బాగా పనిచేస్తుందంటే, ఇది ఒకటే, అసలు మందులు అవసరంలా. ఇక్కడ దాకా కత్తిరించి, చితగ్గొట్టి, ఎండబెట్టి, దంచి, జల్లించి మెత్తటి పొడి చేసుకొని ఒక సీసాలో నిల్వ చేసుకొని 2-3 చిటికల పొడి ఒక గ్లాసు మజ్జిగలో కలిపి ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటే 20 నుండి 40 రోజులలో ప్లీహ వృద్ధి శమించుగాక. అలా శమించనిచో కొండలు సముద్రములో తేలిపోవుగాక, మునక్కుండా ఉండుగాక. అంతే. అంత ఖచ్చితంగా జరుగుతుందని మహర్షుల యొక్క వాక్కు, తిరుగులేదు. ఋషుల మాట అంటే అది జరిగి తీరవలసిందే. ఖచ్చితంగా ఇప్పటికే చాలామంది జరిగింది, అందరూ బాగుపడ్డారు. ఇవాళ కొత్త విషయం కాదు ఇది. కొత్తగా వినేవాళ్ళు అపనమ్మకము పెట్టుకోకుండా, అవిశ్వాసం పెట్టుకోకుండా మీరు దీని పట్ల చైతన్యముతో, స్ఫూర్తితో, ఇది నా తల్లి జ్ఞానమో, నా దేశ విజ్ఞానమో, నన్ను కాపాడుతుంది, నాకేం అపకారము చేయదు అనే భావనతో మీరు దీన్ని ఉపయోగించుకొని బాగుపడాలని కోరుతూ కొద్ది క్షణాల్లో మనం
వంటిల్లే వైద్యశాలలో ఓ బ్రహ్మాండమైన మార్గాన్ని చెప్పుకుందాం. ఎదురు చూస్తూ